ఇంతకుముందు వీడియోలో నేను సైన్ కన్వెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ యూజ్ చేసి మిర్రర్ ఫార్ములా అండ్ సైన్ కన్వెన్షన్ ఎలా అప్లై చేయాలో ఒక ప్రాబ్లమ్ను టెక్స్చువల్ ప్రాబ్లమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. an object 4 cm in size is placed at 25 cm in front of a concave mirror of focal length 15 cm. At what distance from the mirror would a screen be placed in order to obtain a sharp image? Find the nature and the size of the image. So now we want to apply the sign conventions of the concave mirror. Already I told about that all the distance should be started from the pole. The midpoint of the concave mirror is called pole. సో ఈ పోల్ నుంచి మనం డిస్టెన్స్ స్టార్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ నుంచి 25 సెంటీమీటర్ అన్నాడు. ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ అంటే ఫ్రమ్ పోల్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. సో నా సైన్ కన్వెన్షన్ అప్లై చేద్దాం. ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ అప్లై చేసేటప్పుడు మెజరింగ్ స్టార్ట్ చేసేది పోల్ నుండే. ఫస్ట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ సోర్స్ అయితే ఆబ్జెక్ట్ సోర్స్ నుంచి ఇన్సిడెంట్ రే లైట్ ఇక్కడ మనకి టువర్డ్స్ ద కాన్కేవ్ మిర్రర్. సో ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్. అప్పుడు మెజరింగ్ స్టార్ట్ చేసేది పోల్ నుంచి. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి పోల్ నుండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్ అయితే ఈ డైరెక్షన్. సో ఇది అండ్ ఇన్సిడెంట్ డైరెక్షన్ రెండు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం నెగిటివ్ సైన్ తీసుకోవాలి. అప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు -25 సెంటీమీటర్. సేమ్ ఫోకల్ లెంత్ కూడా చూడండి, ఇక్కడ పోల్ అండ్ ఫోకస్. ఫోకస్ నుంచి పోల్ నుంచి ఫోకస్కున్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. సో ఇది పోల్ నుంచి ఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా అపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఇది కూడా అపోజిట్ డైరెక్షన్ అవుతుంది. సో దట్స్ వై ఫోకల్ లెంత్ కూడా 15 సెంటీమీటర్స్. ఇంకొకటి మనకు ఆబ్జెక్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి దాన్ని పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఒకవేళ ఇమేజెస్ కాన్కేవ్ మిర్రర్ ఇమేజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న పాజిటివ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నది ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. అప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు పాజిటివ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు నెగటివ్. సో ఇప్పుడు మనం మిర్రర్ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో వీ నో దట్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/u + 1/v. సో వీ నో దట్ 1/15 సెంటీమీటర్స్ అండ్ u ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -25 + 1/v. సో వీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు -1/-25 ఇది ఇక్కడ ఇటు సైడ్ తీస్తున్నాం. ఫోకల్ లెంత్ని ఈక్వల్కి ఇటు సైడ్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది. సో 1/-25 + 1/15. 1/v ఈజ్ ఈక్వల్ 1/25 - 1/15. ఎందుకంటే ఇక్కడ -25 అయింది కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. సో నా ఎల్సిఎం 25, 15కి ఎల్సిఎం 75. సో నా ఈ 75కి ఎల్సిఎం చేసినప్పుడు మనకు చూడండి 25 1s 25 3s 3 1s. Look at that. 25 3s 75, 3 1s 3 and 15 table take here. 15 5s 5 1s 5. So now 3 - 5/75 LCM. అప్పుడు 1/v ఈజ్ ఈక్వల్ టు 3 - 5 -2 అవుతుంది. 1/v ఈజ్ ఈక్వల్ -2/75. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు v × -2 1 × 75. సో నౌ v ఈజ్ ఈక్వల్ టు 75/2 -2 కాబట్టి ఇక్కడ 2 1s 2 37.5 మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ -2 కాబట్టి -2 తోటి మనం క్యాన్సిలేషన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు -37.5. సో నా ఇది ఇమేజ్ డిస్టెన్స్ -37.5 అంటే మైనస్ వచ్చిందంటే ఇది అర్థం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వేవ్ మిర్రర్. ఒకవేళ ప్లస్ వస్తే అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కన్వెక్స్ మిర్రర్. సో నా మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వీ నో దట్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు hi/ho ఈక్వల్ టు -v/u. సో hi మనం ఫైండ్ అవుట్ చేయాలి. ho ఇచ్చిండు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 4,
ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ మైనస్ v కాబట్టి మైనస్ ప్లస్, సో దట్స్ వై ప్లస్ 37.5 బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ 25 సెంటీమీటర్స్. సో HI ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్. సో HI ఈజ్ ఈక్వల్ టు 4 into 37.5 by minus 25 centimeters. So HI is equal to 4 into 37.5 by 150 by minus 25. 25 ones are 25 6 are 25 ones are 25 6 are. So minus కాబట్టి minus 6. So now here HI is equal to 25 ones are 25 6 are minus 6 centimeters height of the image. సో మైనస్ వచ్చిందంటే ఇక్కడ అర్థమైంది, నేను ముందే చెప్పిన మీకు. సో ఎప్పుడైనా ఇన్వర్టెడ్ ఇమేజ్ డౌన్వర్డ్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనం సైన్ కన్వెన్షన్స్ మైనస్ తీసుకుంటాం, అదేవిధంగా అప్వర్డ్ తీసుకున్నప్పుడు ప్లస్. దట్స్ వై ఇక్కడ మైనస్ 6 సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు చెప్పండి నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ బికాజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్, and also it is a inverted image and compared to the object it is enlarged because of already given in the problem 4 centimeter size, object size 4 centimeter, మరి ఇక్కడ ఇమేజ్ సైజ్ 6 centimeters అంటే ఆబ్జెక్ట్ తో పోలిస్తే కంపేర్ టు ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈజ్ larger. Image is 6 centimeters, object 4 centimeters. That's why it is a enlarged image. Enlarged image also called as magnified image. Enlarged image also called as magnified image. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లం. దీన్ని బట్టి మీరు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్స్లో వస్తే సాల్వ్ చేయాలి. ఓకే.